నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కోల్కతా డాక్టర్ కేసులో అయితే సిబిఐ ఇచ్చిన ఒక ట్విస్ట్, అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు చూస్తుంటే కోల్కతాలో ఏదైతే సంఘటన జరిగిందో, డాక్టర్ సంఘటన, దానికి సంబంధించి సిబిఐ అయితే ఒక ట్విస్ట్ ఇచ్చిందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏంటి ఆ ట్విస్ట్ ఏంటి అసలు? సిబిఐ నిన్న సుప్రీంకోర్టు ముందు పొందుపరిచిన విషయాలు చూస్తే నిజంగా వాళ్ళు చెప్తుంటే సుప్రీంకోర్టు ఎంత ఆగ్రహం వ్యక్తం చేసింది, మనకు కూడా అసలు రక్తం మరిగిపోతుంది. అసలు ఘటన జరిగిన 24 అవర్స్ వరకు ఆమె కనీసం ఆమె దగ్గరికి వెళ్ళనివ్వకుండా, అదే కొన్ని ఘటన జరిగి పొద్దున్న అయిపోయినా కూడా ఆమె విగతజీవిగా పడున్నా కూడా కనీసం బట్ట కప్పడానికి కూడా ఎవడు ఇది చూపలేదట. తరువాత కేవలం సాక్ష్యాల్ని తారుమారు చేయడానికే అక్కడ పోలీస్ యంత్రాంగం ఆ విధంగా ప్రవర్తించింది అని కూడా క్లియర్గా సిబిఐ వాళ్ళు చెప్పిన దాంట్లో ఉంది. మాకు అవన్నీ తారుమారు చేశాకే సబ్మిట్ చేశారు, ఇప్పుడు మాకు ఇన్వెస్టిగేషన్ చాలా కష్టతరం అవుతుంది అన్నట్టు కూడా చెప్పారు. చూడండి అసలు అంటే ఎన్ని ఎగ్జాంపుల్స్ అమ్మా. ఒకటి, ఆమె అలా జరిగిన తర్వాత ఆ రెస్ట్ రూమ్లో ఆమెను పడుకొని ఉంటే ఒక్కడే మీరు అన్నట్టు ఆ సంజయ్ అన్నోడు ఎవడైతే ఉన్నాడో వాడి గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. వాడు ఏవో వీడియోస్ ఎక్కువ చూస్తాడు, ఎప్పుడు అదే తలంపులో ఉంటాడు, మిగతా కొలీగ్స్తో కలిసి ప్రాస్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళి వస్తుంటాడు, వింత పోకట్లతో వింత కొన్ని చూసారా, రకరకాల సెక్స్లు చేసేటప్పుడు జంతువులతో చేసేలాగా ప్రవర్తించడం, అవి చూసి అక్కడికి వెళ్ళి వాళ్ళతో అలా బిహేవ్ చేయాలనుకోవడం, అలా చేస్తాడు. అవన్నీ కూడా ఈ మీద రుద్దాలనుకొని ఈమెను అలా చేశాడా, లేదంటే ఎంత నిద్రలో ఉండి ఎంత ఇది ఉన్నా కూడా ఆమె ఒక్కడైతే ఖచ్చితంగా ఒక్కడైతే ఎదిరించేదేమో, బట్ ఇంకా మిగతా ఎంతమంది ఉన్నారు తెలియదు. ఇంకోటి ఉన్నారని మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మనకి, అందరూ మన వరకు వచ్చిందంటే ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరిగింది, మనం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకుంటున్నామంటే మీడియాకి స్ప్రెడ్ అవ్వకుండా రాదు. నెక్స్ట్ ఈమెతో పాటు ఇంకొక 3-4 పీజీ స్టూడెంట్స్ కూడా ఉన్నారంట. వాళ్ళు ఎందుకు నోరు మెదపడం లేదు. తరువాత ఈ సంజయ్ని కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా తీసి పట్టుకున్నారు. ఇంతకీ నిందితుడు ఆడా కాదా, అసలు నిందితులు వేరే ఉంటుండగా అవన్నీ డైవర్ట్ చేయడానికి ఇటువైపు చెప్పారా, అసలు ఎందుకు సానుకూలంగా శాంతంగా ధర్నా చేసుకుంటున్న మెడికోల్ని డాక్టర్స్ని పీజీ స్టూడెంట్స్ మీద ఒకేసారిగా 700 మంది పోలీసులతో వాళ్ళందరినీ చెల్లాచెదరు చేయాల్సిన అవసరం వచ్చింది. అట్ ది సేమ్ టైం ఆమెకి ఏదైతే అక్కడ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగిన పక్క రూమ్నే రెనోవేట్ చేయడం కోసం అప్పుడే ఎందుకు గోడలు తవ్వేసి రకరకాలుగా రెనోవేట్ చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది. ఇలాగ 100 ప్రశ్నలు. డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ ఎందుకు వెంటనే సస్పెండ్ చేయబడ్డాడు, ఎందుకు నెక్స్ట్ డేనే వేరే కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యాడు ప్రిన్సిపల్గా, ఆయనకి తెలియకుండానే రెనోవేషన్స్ ఇవన్నీ జరుగుతాయా, అసలు నైట్ డ్యూటీ డాక్టర్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు విధుల్లో ఉన్నారు, ఆ రిజిస్టర్ ఏంటి, ఎన్ని అనుమానాలు. కొంతమంది డ్రగ్స్ అంటున్నారు, కొంతమంది ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్, మెడిసిన్ మాఫియా. ఆ మెడిసిన్ మాఫియా రెగ్యులర్ కామన్ లేండి, మన దగ్గర కూడా జరుగుతుంటాయి. బట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఒక మాఫియా నడుస్తుంది. అది మీకు ఏమైనా తెలిసిపోయిందా? అందుకే ఈ విధంగా చేసేసి దాని అత్యాచారం మీద డైవర్ట్ చేస్తే అసలు విషయం పక్కదో పట్టేస్తుంది కదా. అసలు ఆ ప్రిన్సిపాల్కి అంత ఇదిగా సస్పెండ్ చేస్తే వేరే కాలేజీల్లో ఇమీడియట్గా జాయిన్ అవ్వడం ఏంటి, లేదా ఆయన రిజైన్ చేసి అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వడం ఏంటి, ఆయనకి ఎవరు రెఫర్ చేశారు, దీనికన్నా పెద్ద కాలేజ్ నేషనల్ కాలేజ్, ఎట్లా సాధ్యపడింది? తరువాత ఎంత జరుగుతున్నా వాళ్ళతో పాటు నిరసనకి అక్కడ ముఖ్యమంత్రి వచ్చి నిరసన తెలియజేయడం ఏంటి? ఇదైతే అందరికి ఒక ఫన్నీ అనిపిస్తుంది. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆమె రోడ్ ఎక్కారంటే హెల్త్ మినిస్టర్ తానే, హోమ్ మినిస్టర్ తానే, మరి ఆమె ఎవరి మీద దిగింది అంటే తనకు తానే ఏదో ఓట్ల కోసం, అయ్యో సానుభూతి చూపిస్తుంది కదా అని చెప్పి దీనికోసం. దేని మీద అంత తెలివి తక్కువ ఉన్నారు ప్రజలు. మరి మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏమనుకున్నారు, నెక్స్ట్ మేమే ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు అనుకోలే, మాదే ఉంటుంది అనుకోలే. ఓటు వచ్చిన తర్వాత కూడా తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఎవరెవరు ఓటు హక్కు వినియోగించుకుంటారో అప్పుడు తెలుస్తుంది, అప్పుడు అర్థమవుతుంది. అంతవరకు అర్థం కాదు. ఇట్లా చాలా సిబిఐ అయితే చెప్తే అరే పోలీస్ ఇప్పుడు తీరా పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఇమీడియట్గా డెడ్ బాడీని కాల్చాల్సిన అవసరం వచ్చింది.
సిబిఐకి ఎందుకు ఇచ్చారు? ఆమె తాలూకు తండ్రి పట్టుబడి గగ్గోలు పెట్టి గోల చేస్తే అప్పుడు సిబిఐకి అప్పగించారు, లేకపోతే అప్పగించరు. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇక్కడ అందరికి డౌట్ ఏంటంటే నలుగురు చేసిన వ్యక్తులు ఎందుకు బయటకు తీసుకురాలి? ఇప్పుడు ఈ సంజయ్ రాయ్ని ఎందుకు, ఇంకా కొంతమంది అంటే ఒక్కడు చేశారంటే ఒక్కడు చేస్తే ఎందుకు అలా ఉంటుంది? అది ఒక్కడైతే మనిషిని అంత రాక్షసంగా చంపలేరు కదా, చేయలేరు. అది ఎందుకు మరి తీసుకొస్తున్నారు? మీరు అన్నట్టు గుడ్ క్వశ్చనే. ఒక్కడైతే చేయొచ్చేమో, ఒకసారి బలంగా మోదీసి కొంతమంది పైశాచికానంతో రకరకాలుగా చేస్తుంటారు, పూర్తిగా కట్టేసి చేయడం ఏది చేయొచ్చు. కానీ ఆమెకి శరీరం మీద కూడా రకరకాల ప్లేసుల్లో ప్రైవేట్ పార్ట్లో కూడా గాయాలు అయి ఉన్నాయి, ఆవిడకి గీరుకొని ఉన్నాయి, కళ్ళ నుంచి ముక్కులో నుంచి ప్రైవేట్ పార్ట్ నుంచి రక్తం కారడము, ఎక్కడికక్కడ శరీరం బాగా నజ్జు అయిపోయినట్టుగా ఉండడము, ఇది కూడా విరిగిపోయి, షోల్డర్ బోన్ విరిగిపోయి అన్ని ఎట్లా అంత పాపం ఎంత విలవిల్లాడిందో ఒక్కసారి ఊహించుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంటది. అంటే ఒక్కడే చేశాడా, ఇంకెవరు ఉన్నారా? పోనీ ఆ సీసీ ఫుటేజ్ కూడా వీడు ఒక్కడే దొరికాడా? అటుగా వెళ్ళిన వారు ఎవరు దొరకలేదా? ఆవిడ అంత గాము చేసినప్పుడు ఆవిడ గావు కేకలు పెట్టలేదా? ఒక్కరితో సాధ్యమైద్దా? అరుస్తుంటే అంటే నోరు మూసి, ఒక్కరైతే నోరు మూయలేరు కదా. ఇవన్నీ కాదమ్మా, నేను అనుకోవడం అదేదో సినిమాలో చూపించినట్టుగా ఈ సంజయ్ అనేవాడిని బలి పశువు చేశారు. అసలు విషయం ఇంకేదో ఉంది, దాన్ని పక్కదో పట్టించడానికే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఆఖరికి సిబిఐ వాళ్ళు కూడా తలపట్టుకునే పరిస్థితికి వచ్చిందంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఎంత అనాలిసిస్ చేసినా డీప్ గా చేయలేరు. అంటే ఇక్కడ దీని వెనకాల కూడా తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే ఇప్పుడు ఉందో అక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా జరుగుతుంది. గతంలో కూడా అనేక సార్లు ఏఎస్పీ మెయిన్ అంట, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఉన్నాడో ఏఎస్పీ, అడిషనల్ ఎస్పీ ఎవడైతే ఉన్నాడో ఆయన మీద రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు 24 hours వరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు? అదే దహనం అయిపోయిన తర్వాత బుక్ చేయడం అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను సార్. చాలా ఆశ్చర్యకరం కదమ్మా. దహనం అయిపోయినాక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏమైందని తన వాళ్ళని పంపిస్తారు కదా, వాళ్ళని 3 hours బయట ఎందుకు కూర్చోబెట్టారు? అంటే ఎక్కడికక్కడ సర్దుబాటు చేసేసారా? ఎక్కడికక్కడ సాక్ష్యాలను తారుమారు చేసేసారా? పోదమ్మా, పాపం ఊరికే పోదు. ఇప్పుడైతే అవన్నీ భయపడట్లేదేమో కానీ వాళ్ళకి ఇంకో రకంగా వేరే విధంగా అది కట్టి కుడిపేస్తుంది, ఇంపాక్ట్ చూపిస్తుంది. పని వాళ్ళు దాని వల్ల అనుకోరు, ఇంకేదో ఏమో సార్. ఎందుకంటే ఇది ఇప్పుడు మనం ఓన్లీ కోల్కతా ఇన్సిడెంట్ మాట్లాడుకుంటున్నాం. మనం చూస్తుంటే మహారాష్ట్రలో బద్లాపూర్ అని చెప్పేసి ఒక విలేజ్, అక్కడ ఒక ఊర్లో స్కూల్లో సెక్యూరిటీగా పనిచేసే అతను ఒక 4 years పాపని, 6 years ఆ పాపని కూడా రేప్ చేశాడు. అసలు ఇది జరిగింది ఎప్పుడంటే కోల్కతా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. నేను చెప్పేది మీరు అక్కడ వరకు వెళ్తున్నారు. 1 year బ్యాక్ 2 years బ్యాక్ మనకి జూబ్లీ హిల్స్ లో కూడా ఒక డ్రైవర్ చేశాడు కదా. ఆ పాప వచ్చిరాని మాటలతో అక్కడ ఆడితో వెళ్ళడానికి భయపడుతూ, ఎందుకు భయపడుతుందంటే అప్పుడు ఆ తల్లి ధైర్యంగా ముందుకొచ్చి ఎట్లా చేస్తుందంటే ప్రిన్సిపాల్ ఆడికి సపోర్ట్ ఉందంట ఆ దరిద్రుడికి. అండ్ ఇంకా చిన్న పదం ఏమో దరిద్రుడు అనే పదం. ఏమన్నా అటువంటి వాళ్ళని ఏం చేయాలి అసలు? ఇప్పుడైతే కొత్త చట్టాలు వచ్చాయి, చిన్నపిల్లల మీద ఇలా చేస్తే వాళ్ళకి ఉరిశిక్ష కాదమ్మా. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని ఇది వచ్చినా వాళ్ళు కూడా ఉండరు కదా. చట్టాన్ని అదుపులోకి తీసుకోవడం తప్పు, అలాగని వాళ్ళు కూడా ఉండి ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క కానిస్టేబుల్ గా ఉండరు కదా. అదే చెప్తున్నారు. అదే ఎక్కడ మార్పు రావాలి, ఎవరిలో మార్పు రావాలి? అసలు సమాజంలో ఇలాంటివి జరగకుండా ఉంటే, ఆడపిల్లల మీద ముఖ్యంగా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి? ఇన్ని జరుగుతున్నా కూడా చాలా బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేయలేం. అంటే ఇవన్నీ తారుమారు చేశారు అని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. బట్ దీని వెనక వేరే పెద్ద కథే ఉంది. అది ఇన్వెస్టిగేషన్ కూడా వస్తుందని నేను నమ్మకం లేదు. సిబిఐ కూడా చేతులు తీసే పరిస్థితి వచ్చింది కదా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.